ఈ వీడియోలో షార్ట్ కట్లో పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏది బిట్ ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉందో దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా భారత్లో ప్రణాళికలు మొదలైంది 1951లో ప్రణాళికలు మొదలైనవి. ఇప్పుడు మన భారత్లో అమలు చేస్తున్న ప్రణాళికలు పంచవర్ష ప్రణాళికలుగా పేర్కొనడం జరుగుతుంది. అయితే వీటిని గుర్తుపెట్టుకోవడం కోసం ప్రధానంగా మనం ఒక కోడ్ అనేది అప్లై చేద్దాం. ఏ ప్రణాళిక కాలం ఏ సంవత్సరం మధ్యకాలం అనేది చూడడం కోసం ఒక కోడ్ చూడండి. ప్రధానంగా మనకు ఫస్ట్ 3 ప్రణాళికలు వరుసగా అంటే 1951లో ప్రణాళిక స్టార్ట్ అయితే పంచవర్ష ప్రణాళిక అంటున్నాం కాబట్టి 5 సంవత్సరాలకు ఒక ప్రణాళిక వేసుకున్న 51 నుంచి 5 56 వరకు ఒక ప్రణాళిక, 56 నుంచి 5 సంవత్సరాలు 61 వరకు ఒక ప్రణాళిక, 61 నుంచి 66 వరకు మూడో ప్రణాళిక. అయితే 3 ప్రణాళికలు జరిగింది కాబట్టి మళ్ళీ 3 ఏళ్ళు సెలవు వచ్చింది. ప్రధానంగా ఈ ప్రణాళిక సెలవు కాలం రావడానికి కారణం ఏంటంటే 1962లో చైనాతో భారత్ యుద్ధం కావచ్చు, 65లో భారత్ పాకిస్తాన్ యుద్ధం కావచ్చు. ఆ మధ్యకాలంలో రక్షణ కోసం ఎక్కువగా నిధులు కేటాయించడం, భారత్ వద్ద కొంత నిధుల కొరత ఏర్పడడం వల్ల 4వ ప్రణాళిక కాలం కొనసాగలేదు. కాబట్టి 66, 69 నుంచి ప్రణాళిక సెలవు కాలం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 69 నుంచి 74 వరకు 4వ ప్రణాళికను ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. 74 నుంచి 79 వరకు 5వ ప్రణాళిక ఉన్నప్పటికీ 1977లో మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ రావడంతో 78లో మళ్ళీ ఒక కొత్త విధానంలో గున్నార్ మిర్దాల్ నిరంతర ప్రణాళికలు ప్రపంచంలో పరిచయం చేయడంతో ఆ గున్నార్ మిర్దాల్ నిరంతర ప్రణాళికను భారత్లో కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. 1978, 80 మధ్యన 2 సంవత్సరాలు నిరంతర ప్రణాళిక జరిగింది. ఆ తర్వాత కాలంలో మళ్ళీ ఇందిరా బులావ్ అనే స్లోగన్తో మళ్ళీ ఇందిరాగాంధీ రావడంతో వెంటనే మళ్ళీ 2 ప్రణాళికల అనంతరం 1980, 85లో మళ్ళీ పంచవర్ష ప్రణాళిక ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్టింగ్ నుంచి పంచవర్ష ప్రణాళికను అమలు చేస్తుందో మళ్ళీ అదే ప్రణాళికని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కాలం మళ్ళీ 7వ ప్రణాళిక 85 నుంచి 90 వరకు చేయడం జరిగింది. 90 తర్వాత ప్రణాళిక అమలు చేసే పరిస్థితి లేదు, చాలా రాజకీయ అనిశ్చితుంది. నేషనల్ ఫ్రంట్ వంటి ప్రభుత్వాలు రావడం, కొంత సందిగ్ధత ఏర్పడంతో మళ్ళీ 2 సంవత్సరాలు రాజకీయ అనిశ్చితి కారణంగా ప్రణాళికల అమలు అనేది జరగలేదు. ఫస్ట్ సారి ప్రణాళిక సెలవు కాలం ఆధారంగా ప్రణాళిక ఇంప్లిమెంట్ జరగలేదు. రెండవసారి నిరంతర ప్రణాళికల ఆధారంగా ప్రణాళికలు ఇంప్లిమెంట్ అయినాయి వార్షిక ప్రణాళికల మాదిరిగా. ఆ తర్వాత 3వసారి ప్రణాళిక అనిశ్చితి లేదా రాజకీయ అనిశ్చితి కారణంగా ప్రణాళిక ఇంప్లిమెంట్ అనేది జరగలేదు. ఆ తర్వాత 92లో మళ్ళీ యథావిధిగా 5 సంవత్సరాలకు ప్రణాళిక అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. 92 నుంచి 97 వరకు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం పివి నరసింహారావు గవర్నమెంట్ ఉండడం, 92 నుంచి 97 మధ్యన 8వ ప్రణాళిక ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. 8వ ప్రణాళిక ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇక దాని తర్వాత 9వ ప్రణాళిక 97 నుంచి 2002 మధ్యన మళ్ళీ కొంతవరకు ఎన్డీఏ ప్రభుత్వాలు రావడం, బీజేపీ గవర్నమెంట్ రావడం, మళ్ళీ అక్కడ 97 నుంచి 2002 వరకు 9వ ప్రణాళిక ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా భారత్లో ప్రణాళికలను అమలు చేయడానికి ప్రణాళిక సంఘం 1950 మార్చి 15న ఏర్పడింది. దాన్ని ప్రణాళికల్ని ఆమోదించడానికి మాత్రం 1952లో ఎన్డీసీ ఏర్పడింది. అయితే మొదటి ప్రణాళికని ఆమోదించడానికి ముందే ప్రణాళిక ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. మొదటి ప్రణాళిక ఎన్డీసీ ఆమోదించక ముందే ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. ఇక రెండవ ప్రణాళిక నుంచి 1952లో ఎన్డీసీ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ లేదా జాతీయ అభివృద్ధి మండలి ఏదైతే అంటున్నామో అది రెండవ ప్రణాళిక కాలం నుంచి ఇంకా కరెక్ట్గా ఆమోదించడం రావడం అనేది జరిగింది. మొదటి ప్రణాళిక మాత్రం ఆమోదించక ముందే ఇంప్లిమెంట్ అయింది. ఎన్డీసీని మనం జనరల్గా సూపర్ క్యాబినెట్ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక మళ్ళీ 92, 97 8వ ప్రణాళిక అన్నాం. 97 నుంచి 2002 వరకు 9వ ప్రణాళిక అన్నాం. మళ్ళీ యాజిటీస్గా 10వ ప్రణాళిక కూడా బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ ఉండడం, 2002 నుంచి 2007 వరకు వాళ్ళ విధానాల కోసం మళ్ళీ యాజిటీస్ ప్రణాళికలను ఇంకో ప్రణాళికను అమలు చేయడం జరిగింది. ఆ తర్వాత కాలంలో మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం, 2007 నుంచి 2012 వరకు 11వ ప్రణాళిక, 2012 నుంచి 17 వరకు ఇంకో ప్రణాళికలు. మొదట 3 ప్రణాళికలు అమలు చేసారు 15 సంవత్సరాలు. ఆ తర్వాత మళ్ళీ 3 ఏళ్ళు సెలవు, మళ్ళీ 2 ప్రణాళికలు అమలు చేశారు, మళ్ళీ 2 ఏళ్ళు సెలవు, మళ్ళీ 2 ప్రణాళికలు అమలు చేశారు, మళ్ళీ 2 ఏళ్ళు సెలవు. ఈ విధంగా గ్యాప్ రావడం జరిగింది. మీకు ఆల్రెడీ చెప్పిన మొదటి ప్రణాళిక అయితే ప్రణాళిక సెలవు కాలం, రెండవసారి అయితే నిరంతర ప్రణాళికలను, మూడవసారి మాత్రం రాజకీయ అనిశ్చితను. ఈ విధంగా మీరు ప్రణాళిక కోడ్ విధానాన్ని గుర్తుపెట్టుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మరింత మంచి సమాచారంతో వృద్ధి రేట్లు కానీ ఇక ప్రధానంగా నీతి ఆయోగ్ మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ వీడియోలో నీతి ఆయోగ్తో పాటు వృద్ధి రేట్లను గుర్తుపెట్టుకునే క్రమాన్ని తెలియజేస్తే. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, భారత్లో సక్సెస్ అయిన ప్రణాళికలు సిపాయిల తిరుగుబాటు కాలం 1857 అని గుర్తుపెట్టుకోండి. 1857 భారత్లో సక్సెస్ అయినటువంటి ప్రణాళికలు. దాంతోపాటు 6వ ప్రణాళిక సక్సెస్. ఇక మిగతా అన్ని కూడా ఫెయిల్యూర్ ప్రణాళికలు. భారత్లో ఈ క్రింది వాటిలో ఏ ప్రణాళిక విజయం సాధించింది, ఏ ప్రణాళిక విజయం సాధించలేదు, ఈ క్రింది ప్రణాళికల జతల్ని గుర్తించండి అన్నప్పుడు మాత్రం మీరు 1857తో పాటు 6వ ప్రణాళిక గుర్తుపెట్టుకుంటే మీకు ఈ సక్సెస్ సాధించిన ప్రణాళికలు 1, 8, 5, 7, 6 ప్రణాళిక విజయవంతమైన ప్రణాళికలు, మిగతా అన్ని కూడా ఫెయిల్యూర్ ప్రణాళికలుగా గుర్తుపెట్టుకోండి. ఇది అండి మీ బాలచిరమైన మరింత మంచి సమాచారంతో మరొక వీడియోలో కలుద్దాం.